Christmas to all of you. Happy Christmas everyone. Maddie, say Happy Christmas. Good job. మీ అందరికీ మా ఫ్యామిలీ తరఫు నుంచి నేను నా వైఫ్ మ్యాటీ బిన్ను ఇన్ లవ్ విత్ జీసస్ ఛానల్ నుండి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ మేము హ్యాపీ క్రిస్మస్ మనసారా కోరుకుంటున్నాము. మీ లైఫ్లో మీ కుటుంబంలో పరలోకం నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు గొప్ప గొప్ప కార్యాలు జరగాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. హ్యాపీ క్రిస్మస్ అండి. అండ్ ఈ స్పెషల్ మెసేజ్ నా వర్క్ ప్లేస్లో నా హాస్పిటల్లో రికార్డ్ చేయడం జరిగింది. మీరు వినబోయే ఇప్పుడు మెసేజ్ క్రిస్మస్ మెసేజ్ అండి. ఈరోజు క్రీస్తు యేసురాజు రక్షకుడుగా ఒక మనిషిగా మీకోసం పుట్టాడు. మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి, మీరు నరకంకి వెళ్ళకుండా పరలోకం చేరాలని, మీకు నిత్యం జీవం ఇవ్వడం కొరకు. సో హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ మై బర్త్డే ఆల్సో టుడే. నా పుట్టినరోజు కూడా అండి. సో మీ అందరికీ నేను చాలా మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాము. Happy Christmas to all of you. God bless each and every one of you. Have a wonderful Christmas and have a great New Year. Happy birthday, Dad. Thank you, baby. So, ఈ మెసేజ్ ని చూసి గొప్పగా ఆశీర్వదించబడండి. Happy Christmas, happy New Year to all of you. Bye. Say bye, Maddie. Bye. Bye. Praise Lord. Hallelujah. So, first of all, మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. Praise Lord. సో అందరు కలిసి ఒకసారి యేసయ్యని గట్టిగా చెప్దాం. యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యని ఎవరు ప్రేమించట్లేదు ఇక్కడ, కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఇక్కడ అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే చాలా ఫ్యూ డేస్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయబోతున్నాము. యేసు ప్రభు అంటే మనం చాలా మెసేజెస్ విన్నాం కదా. సో అన్నిటికన్నా మీరు ఐ వాంట్ టు గో బ్యాక్ హోమ్. మీ మనసులో మీరు ఏం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలంటే యేసయ్య మిమ్మల్ని ప్రేమించేవాడు. ఆమెన్. హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆమెన్. పరలోకం నుండి యేసు ప్రభు మీ కొరకు నా కొరకు వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే దేవుని కుమారుడు. ఆమెన్. సృష్టి అంతా స్టార్ట్ అయ్యే ముందు యేసు ప్రభు, అబ్బా, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురే ఉన్నారు. ఆమెన్. సో యేసు ప్రభుకి ఎవరో ఒకరు సహవాసంకి కావాలి, అందుకనే మనల్ని తయారు చేశారు ఆయన. ఆమెన్. మనల్ని సృష్టించారు. ఆమెన్. ఈ భూమి అంతటిని సృష్టించింది, అన్ని మనకి కలికినిపించే అన్ని సృష్టించింది ఎవరంటే యేసు ప్రభు. ఆమెన్. మీరు నమ్ముతున్నారు? అది సృష్టికర్త, ఆధారణకర్త, ప్రతి వాటికి కర్త ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. ఆమెన్. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. మనము చూస్తాం కదా, ఆదిలో వాక్యం ఉండేను, వాక్యం దేవుడితో ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. ఆ వాక్యం ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. సాతాను ఎవరంటే యేసు ప్రభుని, అబ్బా, తండ్రిని, పరిశుద్ధాత్మని ఆరాధించేవాళ్ళు కదా. ఆ ఆరాధించే వాళ్ళు దేవదూతలు ఒక దేవత ఎవరంటే సాతాను. ఆమెన్. సో తనకి ఏంటంటే బాగా అహంకారం వచ్చి తను దేవుడికి వ్యతిరేకంగా, అందుకనే పరలోకం నుంచి కిందకి తీసివేయబడ్డాడు. ఆమెన్. సో సాతాను తన కిందకి తోసేసి వేసేసినప్పుడు కొంతమంది దేవదూతలు తనతో పాటు తీసుకెళ్ళాడు. సో అప్పుడే అన్నిటిని సృష్టించింది ఒకే ఒక దేవుడు. ఆమెన్. యేసు ప్రభు. కానీ తనతో పాటు సైతాను ఒక సైన్యంని తీసుకుని వెళ్ళారు కదా. మనం చూస్తాం ఈ భూమి మీద చాలా మతాలు ఉంటాయి, హిందూ, ముస్లిం. సో ఏంటంటే ఈ సైతాను ఇవన్నీ తయారు చేసింది, కానీ దేవుడు మాత్రం ఒక్కడే, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? దేవుడు మాత్రం ఒక్కడే, యేసు ప్రభు, మన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఆమెన్. మీరు నమ్ముతున్నారా? సో సైతాన్ ఏంటంటే ఈ రకరకాలైన ఈ మతాలని క్రియేట్ చేశాడు. హిందూ అయినా, ముస్లిం అయినా, వేరే చాలా మతాలు. కానీ మనం పౌలు గారు రాస్తారు కదా, మీరు ఎవరైనా పూజకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు అయ్యని మీరు పూజించకూడదు, అనే దేవుడు మీరు మోకరించకూడదు, అవి తినకూడదు. ఎందుకు చెప్తారు చెప్పండి? బైబిల్లో క్లియర్గా రాయబడింది. అవి ఏంటంటే దయ్యాలు, దోస్ ఆర్ డీమన్స్. ఓకే. ద బైబిల్ సేస్ ఆల్ దీస్. సాతాను కిందకి వచ్చినప్పుడు, పాతాళలోకి వచ్చినప్పుడు తనతో పాటు ఒక సైన్యంని తీసుకొచ్చాడు. వాళ్ళే ఇతర మతాలకి దేవుడుగా అయ్యారు. మీరు చూస్తారు, హిందువులు పూజిస్తారు, లేకపోతే ముస్లిమ్స్ వేరే వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ దయ్యాలు. కానీ దేవుడు మాత్రం నిజమైన మిమ్మల్ని ప్రేమించి మీ కుటుంబంలో ఒక వెలుగుని తీసుకొచ్చే దేవుడు ఒకే ఒక. ఎవరు చెప్పండి? యేసు ప్రభు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసయ్యా. గట్టిగా చెప్పండి.
యేసయ్య. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం యేసయ్య అని పలికే ప్రతిసారి యేసు ప్రభు ఆ మాటలోనే చాలా దీవెన ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. మనం యేసయ్య అనే మాట పలికే ప్రతిసారి మనకి కళ్ళకి కనిపించని ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఒక భూకంపం లాగా వచ్చింది. మీరు ఎప్పుడైతే యేసయ్య, మీరు చాలా కృంగిపోయి ఉన్నారో, బాధల్లో ఉన్నప్పుడు ఒక్కసారి యేసయ్య చెప్పండి, మీ జీవితంలో ఒక పరలోకం నుండి ఏదో కార్యం జరిగింది. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది నా పిల్లల జీవితంలో, నా తల్లిదండ్రుల జీవితంలో, వాళ్ళ ఆరోగ్యంలో ఏం జరుగుతుంది, ఒక్కసారి యేసయ్య అని ప్రకటించండి, ఖచ్చితంగా ఏదో కార్యం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాం యేసు ప్రభు క్రిస్మస్ రోజున మనం చూస్తే ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్ ఉంది ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆ రోజు బెత్లెహేం ప్రాంతంలో దేవదూతలు వెళ్ళి వాళ్ళకి చెప్పారు కదా. మనం చదువుదాం ఒకసారి లూకా శుభవార్త. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చదవండి నాతో పాటు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పుట్టింది ఒక రక్షకుడుగా, తీర్పు తీర్చేవాడుగా కాదు, లేకపోతే ఇంకొకరు కాదు. ఆయన రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? ప్రతి పాపం నుంచి రక్షిస్తాడు, ప్రతి శ్రాపం నుంచి రక్షిస్తాడు, ప్రతి వేదన నుంచి, ప్రతి బాధ నుంచి. ఈరోజు అంటే మన పాటలు పాడుతాము, కేక్ కట్ చేస్తాం, అది ఓకే. కానీ ఏంటంటే మీ కుటుంబంలో ఏదైనా బాధ ఉంది, మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందంటే అది దాని నుంచి రక్షించడానికి యేసు ప్రభు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు ఈ క్రిస్మస్ సీజన్. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మీరు జస్ట్ తలుచుకోండి, మీ ఫ్యామిలీలో, మీ బ్రదర్ జీవితంలో, మీ తల్లిదండ్రుల జీవితంలో, మీ సిస్టర్, మీ అక్క జీవితంలో ఏదైనా బాధ ఉందా, ఏదైనా కృంగిపోయే సమస్య ఉందా, వాటిని సాల్వ్ చేయడానికి, ఆ పరిస్థితిలో మీకు రక్షణ కలిగించడానికి, మీకు ఆశీర్వాదం కలిగించడానికి యేసు ప్రభు మీ కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ క్రిస్మస్ రోజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షకుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తున్నాడు? మనం చూస్తాము కొద్దిగా సేపట్లో యెషయా గ్రంథంలో చూస్తాము. చీకటి నుంచి రక్షించే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు వెలుగు, యేసు ప్రభు ప్రేమ. యేసు ప్రభుకి ఏదైనా డెఫినేషన్ ఉంటే మన వాక్యంలో చూద్దాం. యేసు ప్రభు వెలుగు, యేసు ప్రభు ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా. చాలా జాలి చూపిస్తాడు మన పైన. మనం చాలా మనుషుల్ని చూస్తాము, మనం కృంగిపోయే సమయంలో మన బలహీనత చూపిస్తే వాళ్ళు ఇంకా మనల్ని కృంగిదీస్తారు. ఆమేన్. కానీ యేసు ప్రభు మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైనా చాలా బాధల్లో ఉంటే ఆ బాధ నుంచి మనకి బయటికి తీసుకొచ్చి దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు చదవండి, యెషయా గ్రంథంకి వెళ్ళండి ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 9వ వచనం. న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకున్నట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటి ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. ఓకే. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకున్నట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనం చూస్తే ఇది ఎవరి గురించి రాయబడిందంటే రక్షకుడు లేని ప్రజలు. యేసు ప్రభు రక్షకుడు వచ్చే ముందు మన పరిస్థితి ఏంటి? మన జీవితంలో ఏ ఆశ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఏమైనా కావాలి, మన జీవితంలో మనకి ఎటువంటి ఆశ లేదు, ఒక నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణని తీసుకురావడానికి, మన జీవితంలో ఒక మంచి కార్యం జరగడానికి యేసు ప్రభు మరి ముఖ్యంగా ఇవన్నీ ఓకే. కానీ అన్నిటికన్నా విలువైనది ఏంటంటే మనము ఈ జీవితంలో చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తామా, నరకానికి వెళ్తామా? మనము ఈ జీవితంలో చాలా చిన్న జీవితం, చాలా అల్పమైనది. కానీ మనము
చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది వాటి కొరకు యేసుప్రభు ఈ భూమికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మనం చేసిన పాపం వల్ల మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. కానీ మనం నరకానికి వెళ్ళకుండా యేసుప్రభు ఈ భూమిలోకి ఒక మనిషిగా జన్మించి మన ప్రతి పాపం ఆయన మీద తీసుకుని మన ప్రతి పాపం కొరకు ఆయన శిక్షింపబడి ఆయన రక్తం చిందించి మనల్ని ప్రతి పాపం నుంచి క్షమించి విమోచించి నిత్య జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. నిజమైన సజీవుడైన దేవుడు యేసుప్రభు. ఆమేన్. సో మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి విమోచించి వాటికి బదులుగా మళ్ళీ ఆయన నీతిని మనకిచ్చిన గొప్ప దేవుడు యేసుప్రభు. హల్లెలూయా. సో యేసుప్రభు మనల్ని రక్షించడానికి వచ్చారు. ఆమేన్. మొదటిగా మనం నరకానికి వెళ్ళకుండా పరలోకం మనం చేరాలని చెప్పి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు మీరు ఒకటి నమ్మండి, మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా నరకానికి వెళ్ళరు, మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయేవారు ఉంటే వారిని కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, యేసుప్రభుని నమ్మిన తర్వాత మీరు చనిపోయిన వారిని కూడా అక్కడ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని నమ్మారు, మీరు యేసుప్రభుని నమ్మారు కాబట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఖచ్చితంగా మీలో ఎవ్వరు కూడా నశించిపోరు. యేసు ప్రభువుని మనం నమ్మాము, మన రక్షకుడుగా మనం అంగీకరించుకో. అందుకనే మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం యేసు ప్రభుని చూస్తాము. హల్లెలూయా. రెండోది ఏంటంటే పరలోకం, మనం నరకానికి వెళ్ళకుండా నిత్య జీవం చేరాలని పరలోకంకి వెళ్ళాలని యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీద వచ్చారు. హల్లెలూయా. ఆ సందర్భంనే ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏంటంటే కేవలం నరకాన్ని నుండి రక్షించి పరలోకంకి తీసుకెళ్ళాలని అదొక్కటే కాదు, ఈ భూమిలో మనకి ప్రతి విధమైన బాధ నుంచి తీసివేసేసి ప్రతి శోధన నుంచి తీసివేసేసి మనకి ఒక పర్ఫెక్ట్ ఒక హ్యాపీ లైఫ్, ఒక సంతోషకరమైన జీవితం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ సెమీ క్రిస్మస్ టైంలో మీరు ఒక్కటే తలుచుకోండి మీ మనసులో, యేసయ్య నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, యేసయ్య నా కుటుంబంలో ఈ బాధ ఉంది, నన్ను రక్షించండి ప్రభువా. మనం ఒక్కటే తెలుసుకోవాలి, ఈరోజు యేసయ్య రక్షకుడు, నిజమైన దేవుడు. మీ జీవితంలో మీ కుటుంబంలో ఎక్కడైనా చాలా బాధగా ఉన్నారు, మీరు చాలా అంటే ఎవరికి చెప్పలేని బాధ ఉంది మీ మనసులో, అటువంటి బాధని యేసు ప్రభు మీ నుంచి తీసేసి దానికి బదులుగా మీకు సంతోషం ఇవ్వాలనుకుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు చాలా మీ కళ్ళకి కనిపించట్లేదు కానీ పరలోకం నుండి ఆయన చాలా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబంలోకి ఇవ్వబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బలహీనుడిని బలవంతుడిగా చేసే దేవుడు యేసు ప్రభు. ఆమేన్. ఎక్కడైతే బాధ ఉంది దానికి బదులుగా చాలా రోజుల నుంచి మీరు చాలా కన్నీరు కార్చి ఉండొచ్చు, మీ ఎవరికి కనిపించట్లేదు. ఆ సమయంలో మీరు ఒక్కళ్ళే మీ పిల్లల గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ భార్య గురించి, మీ భర్త గురించి ఎవ్వరు చూడని సమయంలో చాలా కన్నీరు కార్చుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను, మీరు కన్నీరు కార్చే ప్రతిసారి యేసే మిమ్మల్ని చూశాడు. ఆమెన్. యేసే మిమ్మల్ని చూశాడు, యేసే మీ ప్రతి కన్నీరుని తుడిచివేస్తున్నాడు ఈరోజు. ఆమెన్. అదే క్రిస్మస్ సందేశం. యేసయ్య బైబిల్లో ఏముంది? ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్, మీకు సువిశేషం చెప్పడానికి వచ్చామని బైబిల్లో రాయబడింది. ఆమెన్. సో దేవుడు మీకు ఒక హ్యాపీ మూమెంట్స్తో, మీ ఫ్యామిలీతో ఒక మంచి బ్లెస్సింగ్తో ఇవ్వడానికి ఈరోజు క్రిస్మస్ సీజన్లో దేవుడు మీ కుటుంబంలోకి అడుగు పెడుతున్నారు. హల్లెలూయా. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? మీరు నమ్ముతున్నారు యేసయ్య మీ జీవితంలో, మీ కుటుంబంలో చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దానియేలు మనం చూస్తాం పుస్తకంలో, తను చెప్తాడు, దేవుడు నన్ను పంపించాడు ఈ బ్లెస్సింగ్ నీకు ఇవ్వడానికి, ఈ విడుదల, ఈ విమోచన నీకు ఇవ్వడానికి. కానీ సైతాన్ అడ్డుపడ్డాడు. ఈరోజు సాతానికి మీ దీవెనికి అండ్ మీ కుటుంబం అండ్ దేవుడిచ్చే దీవెనికి ఎవరైతే అడ్డుపడుతున్నాడో ఆ సాతాన్ని దేవుడు ఈరోజు తీసివేయబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఎటువంటి సాతాను మీ దేవునికి మీకు అడ్డు రాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాము, ఆయన బాహువు, ఒకసారి చదవండి నాతో పాటు 16వ వచనం చదవండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడను. ఎవరు ఆశ్చర్యపడ్డారు? ఆబా తండ్రి. ఆమెన్.
ఆయన భూమి మీద చూసి, అరే వీళ్ళని రక్షించడానికి ఈ చీకటి నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ బాధ నుంచి, ఈ శాపం నుండి వీళ్ళని ఎవరు రక్షిస్తారు? ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, ఎవరు అర్హుడు కాదు వీళ్ళని రక్షించడానికి. కానీ ఒక్కళ్ళు ఉన్నారు. ఒకసారి చదవండి. కాబట్టి ఆమెన్. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను. ఆయన బాహువు ఎవరు మనం చూస్తాము? యెషయా 53లో 54 మనం చూస్తాం. ది ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. ది ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ ఎవరంటే యేసు ప్రభు. ఆబా తండ్రి యొక్క బాహువు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. రక్షకుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. గట్టిగా చెప్పండి. ఆమెన్. ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతి చదవండి. అక్కడి నుంచి కాదు. కాబట్టి ఆమెన్. ఆయన నీతియే ఆయనకు ఆధారం. ఆయన ఈరోజు మీ జీవితంలో ఒక మంచి జరగడానికి ఆధారం ఏంటి? మీ నీతి కాదు, మీరు చేసిన క్రియ కాదు, మీరు చేసిన మంచి పనులు కాదు, ఆయన నీతి. ఆయన కార్చిన రక్తం వల్ల నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆయన కార్చిన రక్తం వల్ల, పరిశుద్ధుడమైన యేసు రక్తం వల్ల మీ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప కార్యం జరగబోతుంది. ఆమేన్. ఆయన నీతియే ఆయనకు ఆధారమైన. దీనికి అర్థం ఏంటంటే మన జీవితంలో మంచి జరగడానికి ఆధారం మన నీతి కాదు, మన స్వనీతి కాదు, యేసయ్య నీతి. ఆమేన్. ఒకటి మీరు నమ్మండి, అన్ని విన్న తర్వాత మీకేం గుర్తు లేకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈరోజు నేను ఒక పాపిని కాదు. యేసయ్య సిలువలో నా కోసం వేలాడి నా పాపాన్ని తీసేశాడు. ఈరోజు నేను పాపిని కాదు. యేసయ్య కార్చిన రక్తం వల్ల నేను ఒక నీతిమంతుడు, నేను ఒక నీతిమంతురాలు. హల్లెలూయా. నాతో పాటు చదవండి. యేసయ్య కార్చిన రక్తం వల్ల నేను ఒక పాపిని కాదు, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని. నా జీవితంలో మంచి చేయడానికి, మంచి జరగడానికి ఆధారం నేను కాదు, యేసయ్య కార్చిన రక్తం. హల్లెలూయా. యేసయ్య రక్తం కార్చబడింది, మీరు దీవింపబడ్డారు. యేసయ్య రక్తం కార్చబడింది, మీరు విమోచింపబడ్డారు. యేసయ్య రక్తం కార్చబడింది, మీకు స్వస్థత వచ్చింది. ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా స్వస్థత లేకుండా ఉన్నారా? ఒక ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నారా? యెషయా ఒకసారి చదవండి నాతో పాటు. యెషయా 53 తీయండి ఒకసారి. 53. ఆమెన్. హల్లెలూయా. వెరీ గుడ్. ఆమెన్. 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 హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడి ఉండెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఒకటి అర్థం చేసుకోండి, మన జీవితంలో మన పరలోకం చేర్చాము మనం చేసిన క్రియల వల్ల కాదు. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన మన కొరకు శిక్షింపబడ్డారు. హల్లెలూయా. అందుకని నీకు నాకు శిక్ష లేదు, నీకు మనం చేసిన పాపలకి మనకు శిక్ష లేదు, తీర్పు లేదు. ఆయన పొందారు తీర్పు, ఆయన పొందారు శిక్ష. ఆమేన్. అందుకనే ఆయన్ని మనం పూజిస్తాము, అందుకనే ఆయన్ని మనం ఆరాధిస్తాము. హల్లెలూయా. ఎంత గొప్పగా తీవ్రంగా ఆయన శిక్షింపబడ్డారు. ప్రతి ఒక్క మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కొరకు మన ప్రతి పాపం ఆయన మీద పొందారు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షకుడు మనం యేసు ప్రభు. హల్లెలూయా. మనం సిలువలో చూస్తాము. క్రిస్మస్ అంటే కేవలం ఆ రోజు ఒక శిష్యుడు పుట్టారు అదొక్కటే కాదు, ఆయనకి తెలుసు. మీరు ఒకటి గమనించండి, యేసు ప్రభు కావాలంటే ఒక పెద్ద ప్యాలెస్ని ఏమంటారు, ఒక పెద్ద చాలా ఎక్కడైనా పుట్టొచ్చు కదా, కానీ ఎందుకు ఒక చిన్న పాకలో పుట్టారు ఆయన? ఒక రాళ్ళు లాంటి దానిలో పెట్టారు యేసు ప్రభుని. అవునా కదా? దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పెట్టారు? ఒక టూమ్లో 4 గోడలు ఉంటాయి, దాని లోపల పెట్టారు రాళ్ళతో. అవునా? యేసు ప్రభు దానికి అర్థం ఏంటంటే, ద మేజర్కి అర్థం ఏంటంటే, యేసు ప్రభు పుట్టిందే చనిపోవడానికి, నీ కొరకు నా కొరకు, మన పాపం కొరకు. హల్లెలూయా. మనకి నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నీకు నిత్య జీవం ఉంది. మనం చూస్తాం వాక్యంలోనే, రక్షకుడు లేని ప్రజలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది?
మనం వెలుగు కోసం చూసినా కానీ చీకటే ప్రాప్తి అవుతుంది. అంటే వాళ్ళకి కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. మన జీవితంలో ఏమైపోతుంది మనకేం అర్థం కావట్లేదు. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు చాలా దీర్ఘాయుషం ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ అది ఎలా జరిగింది? యేసయ్య కార్చిన రక్తం వల్ల జరిగింది. హల్లెలూయా. మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే మీ జీవితంలో యేసు ప్రభు రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆశ ఉంది. ఒక ధనవంతుడైనా ఒక పేదవాడైనా యేసు ప్రభుకి అందరు సమానులే. అందరికీ ఆ దీవెన పైన సమానమైన హక్కు ఉంది. ఆమేన్. ఆ హక్కు దేని ద్వారా అంటే యేసయ్య కార్చిన రక్తం వల్ల. ఆమేన్. మనం చూస్తాం, గుడ్డివాడిగా వదిలేనిది యేసు ప్రభు. యేసు ప్రభు ముట్టి స్వస్థతని ఇచ్చారు. హల్లెలూయా. మీ జీవితంలో మీ గుడ్డివారుగా ఉంటే యేసు ప్రభుని తాకిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఏం జరగబోతుందో మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మీ పిల్లల జీవితంలో చాలా గొప్పగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమెను విడిచిపెట్టి దేవుడు కాదు మన యేసు ప్రభు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. మీ తల్లిదండ్రులకి దీర్ఘాయుష్యం ఉంటుంది. ఆమెన్. Hallelujah. See, the Bible says you will have long life and good health in the name of Jesus. You will live long to see your children's children. మీ పిల్లల్ని కూడా మీరు చూస్తారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎవరి వల్ల? ఆయన నీతియే ఆయనకు ఆధారం అయ్యను. ఆయన కార్చిన రక్తం వల్ల మీ కుటుంబంలో ఎటువంటి అపాయం రాదు, ఎటువంటి కీడు రాదు. ఆమేన్. బైబిల్లో మనం చూస్తాము, 10,000 shall fall by your side, 10,000 by your right hand, but no evil shall befall you. Amen. ఏ అపాయం మీ దగ్గరికి రాదు. ఎందుకు? కీర్తన 91 రాస్తుంది. ఎందుకు? ఆయన రక్తం వల్ల. మీరు ఉదయాన్నే లేచిన క్రిస్మస్కి అర్థం ఏంటి? ఆయన కార్చిన రక్తం. హల్లెలూయా. క్రిస్మస్కి నిజమైన గుర్తు ఒక ట్రీ కాదు, ఒక చెట్టు కాదు, సిలువ. ఆమేన్. ఒక సిలువ. ఎందుకంటే ఆ సిలువలోనే మనకి రక్షణ కలిగింది. యేసు ప్రభు సిలువలో మాట్లాడిన మాటలో ఒక మాట ఉంటుంది, ఈరోజు ఖచ్చితంగా నువ్వు పరలోకంలో నాతో పాటు ఉంటావు. ఆమేన్. ఈరోజు దేవుడు మీతో కూడా అదే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా నువ్వు నాతో పాటు నా సింహాసనంలో ఉంటావు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. మీరు మీ పిల్లలు మనకి దానికి ఒక గోల్డెన్ టికెట్, ఒక విఐపి టికెట్ అక్కర్లేదు. యేసయ్య రక్తమే మనకి టికెట్. ఆమేన్. ఖచ్చితంగా ఆయన ముఖాన్ని చిన్నప్పటి నుంచి పుట్టేది కొంతమంది మధ్యలో నమ్ముంటారు, కొంతమంది ఈరోజు నమ్ముంటారు. కానీ అంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టే దగ్గర నుంచి ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే పూజిస్తున్నామో, నిజంగా ఆయన స్వరూపాన్ని, ఆయన ముఖాన్ని మనం ఫేస్ టు ఫేస్ చూడబోతున్నాము ఒకరోజు. హల్లెలూయా. ఆమేన్. మీ గుండె పగిలిపోయి మీరు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఏడ్చే క్షణంలో యేసయ్య మీతో పాటు కన్నీళ్ళు కార్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నేను మీకు ఒక నిజం చెప్తున్నాను, ఆయనని ఫేస్ టు ఫేస్ మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. అండ్ మన లోకంలో చూస్తున్నాం, ఎన్నో ఘోరమైన థింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి సూచన ఏంటంటే త్వరలోనే యేసు ప్రభు రాబోతున్నారు. హల్లెలూయా. ఇది యేసయ్యని ఎవరైతే అంగీకరించలేదు ఇంకా వాళ్ళకి ఇది చాలా భయమైన వార్త, కానీ మనకి ఇది శుభవార్త. యేసు త్వరలోనే రాబోతున్నారు. ఆమేన్. ఎందుకంటే మనం యేసయ్యని ప్రేమిస్తున్నాము, రోజు ఆయన్ని ఆరాధిస్తున్నాము, రోజు ఆయన కోసం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. ఆయన్ని మనం ఫేస్ టు ఫేస్ చూడబోతున్నాము. హల్లెలూయా. ఈ లోకం అంతటి కూడా నశించిపోతుంది, కానీ నువ్వు నేను నశించిపో, మనం రక్షింపబడిన వాళ్ళం. హల్లెలూయా. ఆయన మనం చూస్తాము, ఆయనతో పాటు సహవాసం చేస్తాము. ఆమేన్. నిత్య కాలమైన జీవితం మనకు ఉంది, నీకు నాకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పుట్టారు కాబట్టి మన కొరకు. హల్లెలూయా. ఆయన పుట్టకపోతే మనకి ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి హోప్ లేదు. కానీ ఆయన పుట్టారు కాబట్టి మనకి ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ వాక్యం చదువుదాం. నేను ఈ వాక్యం చెప్పి ముగిచేస్తాను. నేను మీకు చెప్పాను కదా, మీకు ఏం గుర్తుండకపోతే ఒకటి నమ్మండి, యేసయ్య నన్ను, నా తల్లిని, నా తండ్రిని, నా పిల్లల్ని, నన్ను, నా సహోదరుని, నా సహోదరాల్ని, నా బ్రదర్ని, నా సిస్టర్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఇదొక్కటే నమ్మండి, యేసయ్య మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. మనం ఒకసారి చదువుదాం. ఒకసారి యెషయా 54 వెళ్ళండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా యేసయ్య మీతో మాట్లాడుతున్నారా? యేసయ్య మీతో మాట్లాడితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మీతో మాట్లాడుతున్నారా? ఆమేన్. ఓకే, 10వ వచనం చూడండి. 54 10వ వచనం. సరే, ఒక పని చేద్దాం, అందరూ కలిసి చదవండి.
ఈ వచనం. ఆమెన్. ఎంత మంచి మాట చూడండి. పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సో యేసయ్య ప్రేమ ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. ఆమెన్. నువ్వు పాపం చేసినప్పుడు కూడా, నువ్వు పడిపోయిన స్థితిలో కూడా యేసయ్య నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నువ్వు పాపం నుంచి బయటికి తీసుకొస్తాడు, చీకటి నుంచి బయటికి తీసుకొస్తాడు, ఆరోగ్య సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి నేను స్వస్థపరిచే దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం కళ్ళు మూసుకుని చివరిలో ఒకసారి మీ ఫ్యామిలీలో ఎవరైతే ఒక ఆరోగ్య సమస్య ఉందో ఈరోజు ఖచ్చితంగా మనం ఇక్కడ కూడి ఉండగా యేసయ్య వాళ్ళని స్వస్థపరుస్తున్నాం. ఆమెన్. నమ్ముతున్నారా మీరు? ఎవరైతే బాధతో ఉన్నారో ఒక ఆరోగ్య సమస్య, మేబీ 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి మనం బైబిల్లో చూస్తాం, యేసయ్య తన సాక్షాత్ దేవుడే తన దగ్గరికి వచ్చి తనని అడిగాడు, నీ స్వస్థ కూర్చున్నావా? డూ యూ వాంట్ టు గెట్ వెల్? తన పరుపుకి ఎంత అలవాటు పోయబడానికి, తన ఆరోగ్య సమస్యకి ఆ పరుపుకి ఏంటంటే నాకు వద్దు స్వస్థత, నాకు ఇలాగే బాగున్నాను, నాకు ఇలాగే బాగుంది. స్వయం యేసు ప్రభువే వచ్చి అతన్ని అడిగాడు, నీవు స్వస్థ కూర్చున్నావా? డూ యూ వాంట్ టు గెట్ వెల్? యూనో మనము అప్పుడప్పుడు మన పరిస్థితులకి ఎంత అలవాటు పడిపోతాం, ఓటమికి, లేమికి, బాధకి, ఆరోగ్య సమస్య ఎంత అలవాటు పడిపోతాం అంటే యేసు ప్రభు వచ్చి ఇవన్నిటి నుంచి బయటపడాలి అనుకోవట్లేదా నువ్వు? అప్పుడు మనం ఏం చెప్తాం? వద్దు. అప్పుడు తను ఏం చెప్పాడండి, నన్ను ఆ పూల్లోకి, బెతెస్దా పూల్లోకి తీసుకెళ్లేవారు ఎవరు లేరు. అరే యేసయ్య ఉన్నారు కదా, యేసయ్య వచ్చి నిన్ను అడుగుతున్నారు కదా, అప్పుడు కూడా నువ్వు చెప్పట్లేదు. అవును నేను స్వస్థపడాలనుకుంటున్నాను, అవును నా కుటుంబంలో మార్పు జరగాలని అనుకుంటున్నాను, అవును నా జీవితంలో నా కుటుంబంలో కార్యం జరగాలని అనుకుంటున్నాను. ఈరోజు మీరు అనుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు మీకోసం కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు తను వద్దని చెప్పాడు, ఎవరు లేరు. తను ఎవరు లేరు ఎందుకు చెప్పగలిగాడు? ఎందుకంటే 38 సంవత్సరాలు తను అలాగే గడిపేశాడు. కానీ దేవుని ఆలయం వైపు చూడకుండా మనుషుల వైపు చూశాడు. ఎవరైనా మనిషిని వచ్చి నన్ను ఇక్కడ తీసుకెళ్తే అప్పుడు నేను స్వస్థ పొందుతాను. కానీ ఈరోజు మనుషుల వైపు ఎవరు రారు, మన కొరకు ఎవరు నిలబడరు, మన కొరకు ఎవరు రారు. యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. సారా చెప్పింది, వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉండగా క్రిస్మస్ పండుగ మనం సెలబ్రేట్ చేస్తూ ఉండగా మీరు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సో నేను మీకు చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల కొరకు, మీ కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నా ప్రతి ఒక్కరి కొరకు మీరు 2 నిమిషాలు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసు ప్రభు అది చేస్తాడు. హల్లెలూయా. అందుకని యేసయ్య పుట్టింది భూమి మీద. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Though the mountains be shaken and the hills be removed, yet my unfailing love for you will never be shaken. ఆమేన్. మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు, కానీ యేసయ్య మీతో పాటే వస్తారు. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మీ వెంటే ఉంటారు. మరి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ క్షణమైనా సరే యేసు ప్రభువే. అందుకొరకు యేసు ప్రభు ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఒక మనిషిగా పుట్టారు, కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు యేసు ప్రభు. ఆమేన్. బైబిల్లో రాయబడింది, ఇదిగో, behold I stand and knock at the door of your heart. If any one of you listen to my voice, open the door, I will come and have sup with you. The meaning of that is, I want to have a feast with you. నువ్వు కొద్ది దీవెన కోసం అడగదు, పెద్ద దీవెనని అడుగు. ఆమేన్. నువ్వు ఊహించుకోని రీతిగా నేను నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. మన కళ్ళకి కనిపించినవి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. హల్లెలూయా. సో కృంగిపోవద్దు, బాధపడవద్దు. యేసయ్య ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ క్రిస్మస్ సందేశం అదే. యేసు ప్రభు జన్మించారు, యేసయ్య తన రక్తాన్ని కార్చారు. ఖచ్చితంగా నేను నా కుటుంబం రక్షింపబడ్డాము. మేము దీవెన ఆశీర్వాదం గొప్పగా ఆశీర్వదపడతాము ఈ క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో అందరూ కలిసి ప్రార్థన చేయండి. వచ్చింది ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. మీకు ఒక ఆశ కలిగిందా? మీ మనసులో ఒక నిరీక్షణ ఉందా? ఆమేన్. మీ కుటుంబం కొరకు, మీ జీవితం కొరకు. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, అరే మా అక్కకి ఇవ్వండి నాకేమొద్దు, అరే మా ఫ్యామిలీకి ఇవ్వండి నాకేమొద్దు.
అలా మనం ఉండకూడదు. యేసే నీ మనసులో నువ్వేం కోరుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఒక కుమార్తె దగ్గర నుంచి నువ్వు నీ జీవితంలో ఏవో ఉండాలని నువ్వు కోరుకున్నావు, ఆ ప్రతిదీ యేసే మీకు ఇవ్వబోతున్నావు. హల్లెలూయా. వాళ్ళకిచ్చి మీకు అలా దేవుడు చేయాలనుకోవట్లేదు. మీ మనసులో మీకు ఏవో కోరికలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా యేసు ప్రభుని ఈరోజు అడుగు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, వాగ్దానం చేశారు, అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. హల్లెలూయా. తర్వాత వెతుకుడి దొరకను. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా మనం వెతుకుదాం, యేసు ప్రభువు వెతుకుదాం. మనం వాక్యంలో చూస్తాము. నేను ఒక విషయం మీకు చూపిస్తాను. వాక్యంలో దేవదూత ఓకే గొర్రెల కాపరుల దగ్గర కూడా వెళ్ళింది, అండ్ జ్ఞానుల్ని కూడా ఒక స్టార్ చూపింది. అంటే దీనికి అర్థం ఏంటి? ఒక చాలా శ్రీమంతుడైనా ఒక పేదవాడైనా దేవుడికి అందరు సమానులే. ఆమెన్. దేవుడు అందరినీ దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, ఎంతో దూర ప్రాంతం నుంచి 3 జ్ఞానులు వచ్చారు. దీనికి అర్థం ఏంటి? జ్ఞానం ఉన్న వారు యేసు ప్రభుని వెంబడించి వస్తారు. ఈరోజు ఈ క్రిస్మస్ సమయంలో మీరు మనుషుల వెంట కాదు, లేకపోతే దీవెన వెంట కాదు, యేసు ప్రభుని వెంబడించండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు యేసు ప్రభుని ఆ చుక్కని మీరు వెంబడించి వస్తున్నారంటే ఆ చుక్క ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని యేసు ప్రభు వెంట తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో మీకోసం మీరు ప్రార్థన చేయండి, మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అసలు నేనేం అడగాలి? ఒక బ్రదర్ ఉన్నారు, నన్ను అడిగారు, బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను, నేను బైబిల్ చదవను. అంటే నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను కానీ బైబిల్ నా వల్ల కాదు, నేను చేయను. వాక్యంలోనే ఉంటుంది, ఆదిలో వాక్యం ఉండెను, వాక్యం దేవుడితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మీరు వాక్యం చదివే ప్రతిసారి పరలోకంలో ఉన్న శక్తి ఉంది కదా, అది మీ కుటుంబంలోకి, ఎవరైనా ఆరోగ్య సమస్యతో ఉన్నారు వారి శరీరంలోకి ప్రవేశించి మీ కుటుంబంలోకి మీరు వెళ్ళని చోట వాక్యం వెళ్తుంది. అందుకనే వాక్యం చదవాలి. ఉట్టి ప్రార్థన సరిపోతుంది. నేను అతనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్పాను. మనం బండి ఉంటుంది చూడండి, అందరికీ బైక్ డ్రైవ్ చేయడం వచ్చు. ఆమె మనం బండి తోలుతూ ఉంటాం కదా, ఆ యాక్సిలేటర్ చూసారా మీరు? ఎస్, అది యాక్సిలేటర్ ఉట్టి తోలితే సరిపోయిద్దా? రేస్ చేస్తే బండిలో పెట్రోల్ ఉండాలి కదా. వాక్యం అటువంటిది. మనం అసలు ఏం పెట్రోల్ లేకుండా బండి ముందుకు వెళ్ళదు కదా. మన జీవితం కూడా అటువంటిది. మన పరలోకం నుంచి ఏమైనా దీవెన పొందాలంటే అసలు దేని కొరకు నమ్మాలి? నేను వాక్యం మనకి తెలియపరిచింది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తాడు. నా జీవితంలోకి, మీ కుటుంబంలోకి దేవుడు ఏ విధంగా కార్యం చేయబోతున్నాడు అది మీకు వాక్యం తెలియపరిచింది. వాక్యం మీ హృదయాన్ని ప్రిపేర్ చేసింది, ఒక హోప్ని తయారు చేసింది. ద బైబిల్ సెస్ the love of God will not disappoint because of the Spirit of God, the hope that is deposited inside of you. మన వాక్యం చదివినప్పుడు మన స్పిరిచువల్ కెపాసిటీ ఉంటుంది కదా, మన స్పిరిచువల్ హంగర్ దాన్ని పెంచింది. అప్పుడు నేను అడగగలుగుతాను, అసలు నేను ఏం అడగాలి పరలోకం నుండి? ఏ దేవుని కొరకు అడగాలి? నీ MBS కొరకు, లేకపోతే నీ మ్యారేజ్ కొరకు, మీ సిస్టర్ కొరకు. మేబీ నీకు తెలీదు కానీ నీ సిస్టర్ చాలా ఏడుస్తుంది. మేబీ నీకు తెలియదు కానీ మీ ఫాదర్ చాలా బాధపడుతున్నారు. అందుకనే మనం వాక్యం చదవాలి. ఎందుకంటే వాక్యంకి మీకు కనపడింది, వాక్యంకి కనపడింది, యేసు ప్రభువుకి కనపడింది. హల్లెలూయా. మీరు ఇక్కడ వాక్యం చదువుతారు కానీ వాళ్ళు ఆశీర్వదింపడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు నేను ఒక్కడే చెప్తాను, వాక్యం దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్ నుంచి ఒకవేళ మీరు అస్సలు ఎప్పుడు వాక్యం చదివి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిరోజు అనుదినం మీరు వాక్యం మీద ధ్యానం చేసి దాంతో సహవాసం చేయండి. హల్లెలూయా. కొద్దిగా సనం నిజమైన దేవుడు యేసు ప్రభుతో సహవాసం చేయడం అంటే ఏంటి? ఒక కీర్తన పాడడం, ఏ స్వరైనా పర్లేదు, మీకు పాడడం రాకపోయినా పర్లేదు, కానీ ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని అడగండి, తర్వాత వాక్యం చదవండి. అప్పుడు దేవుడు మీరు మాట్లాడతారు, అప్పుడు దేవుడు కూడా దేవుడు మాట్లాడేటప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడి మాట స్వస్థతని ఇచ్చింది, దేవుని మాట ఆశీర్వాదం ఇస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూస్తున్నాం ఒక 2 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఈ సంవత్సరం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ఏ విధంగా మీకు సహాయం చేశాడు, యేసయ్య ఏ విధంగా మీ జీవితంలో కార్యం చేశాడు, వాటన్నిటి కొరకు వందనాలు చెల్లించండి యేసు ప్రభుని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఏమేమి మీ జీవితంలో జరగలేదు పోయిన సంవత్సరం దాని గురించి కాదు, దాని గురించి బాధపడదు. ఏమేమి జరిగినాయి మీ జీవితంలో ఒకసారి తలుచుకోండి. వాటి వరకు యేసు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పండి, వందనాలు చెల్లించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే సంవత్సరంలో ఈ క్రిస్మస్ సీజన్లో మీ ఫ్యామిలీలో మీరు ఏ దేవుని ఎదురు చూస్తున్నారు, దేని కొరకు మీరు నమ్ముతున్నారు యేసు ప్రభుని, ఒక్కసారి యేసయ్యకి చెప్పండి. యేసయ్య, నా కొరకు నీవు పుట్టావు ప్రభా, ఇదిగో తండ్రి నా ప్రార్థన ఆలకించడం కొరకు, వినడం కొరకు, నా కొరకు ఎంత దూరం నుంచి నేను వచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి నా మమ్మీ చాలా బాధపడుతుంది ప్రభా, నా తల్లి చాలా బాధపడుతుంది ప్రభా, మా ఫాదర్ చాలా బాధపడుతున్నారు ప్రభా, నా పిల్లల భవిష్యత్తు నాకేం అర్థం కావట్లేదు, నేను వాళ్ళు ఎలా పోషిస్తాను, ఎలా చూసుకుంటాను ప్రభా, నాకేం అర్థం కావట్లేదు ప్రభా. మీ మనసులో ఏదైతే ఉందో ఖచ్చితంగా యేసయ్యకి చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నీ బిడ్డలు నీకు మొరపెడుతున్నారు తండ్రి, ప్రతి ప్రార్థన ఆలకించండి యేసయ్య. స్తోత్రం ప్రభా. Thank you, Jesus. Praise you, Jesus. ప్రభా, ఈవెన్ మనవల్ని నీకే మేము చేస్తున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డ వాళ్ళ మనసులో ఏదైతే అడిగారు ప్రభా, నువ్వు ఇచ్చావని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని నీవు గొప్పగా ఆశీర్వదించండి ప్రభా. గొప్పగా మీరు వాళ్ళ జీవితంలో విడుదల దయచేయండి ప్రభా. ప్రతి చీకటి నుండి విడిపించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.